హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఆనియన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా అన్న ప్రాసెస్ మీకైతే చూపించబోతున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టేసుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా చాలా నైస్గా ఇలా తరిగి పెట్టేసుకున్నాను. అలాగే ఒక టమాటో, చిన్న టమాటో అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే చింతపండు కూడా రసాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్గా స్టవ్ వెలిగించేసుకొని ఇలాగా గోళం అయితే పెట్టేశాను. కొంచెం అంటే ఆయిల్ మనకు అందాజుగా అప్పుడే తెలుస్తుంది కదా, 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, లేదంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా ఏం కాదండి. ఇప్పుడైతే నేను పోపు దినుసులు అన్నిటినీ వేసేసాను. జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపాలు, కొన్ని వచ్చేసి మినపప్పు అనమాట. ఆ తర్వాత 4 లేదా 5 వెల్లుల్లిపాయలు అయితే వేసాను. తర్వాత అయితే కరివేపాకు అనమాట. ఇదంతా కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత మెంతి పౌడర్ అనేది వేస్తున్నాను. మెంతి పొడి నేను ముందే అయితే మిక్సీకి పట్టి పెట్టుకున్నాను అనమాట. మెంతి పొడి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో, ఎందుకంటే రుచి అయితే చాలా బాగుంటుంది ఇది వేస్తే. ఇది వేయకపోతే అంత టేస్ట్ ఉండదు. అలాగని చెప్పేసి ఎక్కువ వేసుకోకూడదు, చూసుకొని వేసుకోవాలి, మళ్ళీ చేదు వస్తుంది. తర్వాత వచ్చేసి నేను టమోటాలు అయితే వేస్తున్నాను అనమాట. సో టమోటాలు వేసినాక ఇంకా టమోటా అనేది అలా ఇలాగా తిప్పేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆనియన్స్ అనేది ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. లేదంటే మీరు ఎక్కువ పెద్దగా కట్ చేసుకున్నట్లయితే కొంచెం ఒక రౌండ్ అనేది మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి నేను తగినంత పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, పసుపు తగినంత అయితే వేసాను. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ అనేది కొంతమంది చివర్లో యాడ్ చేస్తారు, నేను ఇప్పుడే అయితే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఒక 10 లేదా 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిలో నుంచి కొంచెం ఆయిల్ అనేది కొంచెం బాగా అలా మగ్గిన తర్వాత చింతపండు పులుసు ఇందాక తీసి పక్కన పెట్టాను కదా, అదైతే వేసేస్తున్నాను. చింతపండు పులుసు కొంతమంది తక్కువ తింటారు, అదే పులుపు తక్కువ తింటారు, కొంతమంది బాగా ఇష్టంగా తింటారు. అది మీరు చూసుకొని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను ఇందులోకి వచ్చేసి ఇంకా కారం పొడి అనేది యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అలా బాగా కలిపిన తర్వాత ఒక టీ గ్లాస్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని ఇలాగైతే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువైతే యాడ్ చేసుకోవద్దండి, కర్రీ అనేది నీళ్ళగా వచ్చేస్తుంది. సో వాటర్ అనేది తగినంత చూసుకొని వేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట. దీనిపైన మంట అనేది ఐ ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు, సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది చాలా సింపుల్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు టైంకి ఇలా చేసి పెట్టండి, కడుపు నిండా కమ్మగా తింటారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.